ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనల్ని ఇంతవరకు కాపాడి తన రెక్కలలో దాచి భద్రపరిచారు. ఆయన చేసిన ప్రతి మేలుకి మనం మానక కృతజ్ఞత స్తుతి చెల్లింపబద్ధులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఈ దినాన మనం దేవుని యొక్క లేఖన భాగంలో నుండి ఒక వాక్యాన్ని ధ్యానించుకుందాం. 89వ కీర్తన 21వ వచనంలో ఈ మాట రాయబడింది: నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును, నా బాహుబలము అతన్ని బలపరచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఈ మాటను అక్కడ మనం పై వచనాలను బట్టి మనం గమనించినప్పుడు ఇది దావీదు రాజును గురించి దేవుడు చెప్పినటువంటి మాట అయినప్పటికీ కూడా ఈ రోజున ఈ మాట వింటున్నటువంటి నీతోనూ నాతోనూ చదువుతున్నటువంటి ప్రతి ఒక్కొక్కరితో దేవుని యొక్క లేఖనం తేటగా చెప్తున్న మాట ఏంటంటే, నిశ్చయముగా ఆయన యొక్క చెయ్యి ఎడతెగక మనకు సహాయం చేస్తుంది. ఆయన బాహుబలము మనకు సహాయం, ఆయన చెయ్యి మనకు తోడుగా ఉంటుంది. ఆయన బాహుబలం మనకు సహాయం చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు నీ వ్యక్తిగత జీవితంలో కుటుంబ పరంగాను, వ్యక్తిగతంగాను, లేకుంటే సంఘంలోను, లేకుంటే నీ ఉద్యోగ వ్యాపారాలు, నీ చదువు విషయంలో ఎక్కడైనా సరే నువ్వు ఒంటరిగా అనిపిస్తున్నావా? దిగులు పడుతున్నావా? ఎవరు నీకు సహాయము లేరని అనుకుంటున్నావా? ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో దేవుని యొక్క వాక్యం ఈ రోజున అతనికి అంటూ దేవుని యొక్క మాట తేటగా చెప్తుంది. నా చెయ్యి అతనికి సహాయం తోడుగా ఉంటుంది, నా బాహుబలం అతనికి సహాయం చేస్తుంది. ఈ రోజున నీ వ్యక్తిగత జీవితంలో అతడు అన్నటువంటి ఆ చోట నీ పేరు పెట్టుకొని చదివి చూడు. ఆ వాక్యాన్ని అలాగా నీ పేరుతో కలిపి చూడు. నా చెయ్యి అతనికి అనే చోట నా చెయ్యి జాన్ పాల్కి తోడై ఉండును, నా బాహుబలము జాన్ పాల్కి సహాయం వచ్చేది. ఇది నా వర్షంలో నేను చదివినట్టు నా పేరుని బట్టి, నీ పేరుని బట్టి నువ్వు చదివి చూడు. నీకు దేవుని యొక్క ఆశ్చర్యమైన సహాయము, కాపుదల, ఆ యొక్క తోడ్పాటు ఏ విధంగా ఉంటుందో, నీ జీవితం ఎంతగా నీవు ఊహించిన దానికంటే అత్యధికంగా అద్భుతంగా దేవుని యొక్క చెయ్యి, దేవుని యొక్క బాహుబలం నీకు తోడై ఉండి సహాయం చేయబోతుంది. హల్లెలూయా. నీ ఎగ్జామ్ విషయంలో కావచ్చు, నీ యొక్క వ్యాపారం విషయంలో ఉద్యోగం కానీ, చదువు కానీ, ఏది ఏ రంగంలో నువ్వు ఉన్నప్పటికీ కూడా నిత్యముగా దేవుని చెయ్యి నీకు తోడుగా ఉంటుంది. దేవుని యొక్క హస్తం, ఆయన బాహుబలం నిన్ను బలపరుస్తుంది. దేవునికి స్తోత్రం. ఇది దైవికమైన పరిశుద్ధమైన మార్గాల్లో ఉన్నప్పుడు మాత్రమే ఎట్టబడితే అట్లా దేవుడు నాకు తోడుగా ఉంటాడు అని చెప్పారు పాస్టర్ గారు అని చెప్పి మన విచ్చలవిడిగా మన ఇష్టానుసారమైన జీవితాన్ని చేయడానికి కాదు, మన ఇష్టానుసారంగా మన ఆలోచనలు కొనసాగించడానికి కాదు. అపవిత్రతలో ఉండి దేవుడు నాకు తోడుగా ఉంటాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు అని అనుకోవటం మూర్ఖత్వం. అపవిత్రతకు ఆయన సహాయం చేయడు, దొంగతనానికి, మోసానికి సహాయం చేయడు. నాకు గతంలో ఒక అబ్బాయి ఎక్కడికి వెళ్ళాలన్నా ఫోన్ చేసేవాడు. ఫోన్ చేసి, పాస్టర్ గారు నేను ప్రయాణం అవుతున్నాను, నా కోసం ప్రార్థన చేయి, నేను ప్రయాణం అవుతున్నాను, నా కోసం ప్రార్థన చేయి, నేను ఇట్లా వెళ్తున్నాను, నా కోసం ప్రార్థన చేయి. నాకు అర్థమయ్యేది కాదు. ఎక్కడికి వెళ్తాడో చెప్పడు, నేను వెళ్తున్నాను అంటే ఏ పనుగా వెళ్తాడో తెలీదు, చెప్పడు అది. కానీ నేను వెళ్తున్నాను, నా కోసం ప్రార్థన చేయి. నేను ఇలాగా ప్రార్థన చేస్తూనే ఉండేవాడిని. వెళ్తున్నప్పుడల్లా ప్రార్థన చేయించుకునేవాడు, చేసేవాడిని. కానీ తర్వాత తిరిగి నాకు అర్థమైన మాట ఏంటంటే, అతను అపవిత్రమైనటువంటి కార్యక్రమాలకి, ప్రభుత్వాలు నిషేధించిన ఆ నిషేధ జాబితాలో ఉన్నటువంటి ఆ యొక్క వస్తువులు కొనడానికి, అమ్మడానికి ఇట్లాగా అతను వెళుతూ ఉండేవాడని తెలిసింది. దేవుని బిడ్డలారా, కానీ దేవుడు ఆ అపవిత్రమైన కార్యక్రమాలకి సహాయం ఇచ్చాడు కనుకనే అతడు ప్రభుత్వం చేత శిక్షించబడ్డాడు. చాలా కాలం పాటు చాలా వేదనకరమైన పరిస్థితిని అనుభవించడం జరిగింది. కనుక ఈ ఉదయకాలం ముందు పవిత్రమైన పరిశుద్ధమైన మార్గాల్లో ఉండి నువ్వు మనసును, ప్రాణమును, ఆత్మ, శరీరాన్ని ప్రభువుకు అప్పగించుకొని ఆయన అడుగుజాల్లో పరిశుద్ధతను కలిగి కొనసాగిస్తున్నటువంటి వ్యక్తిగా నువ్వు ఆయన్ని ఏమడిగినా సరే ఆయన చెయ్యి నీకు తోడుగా ఉంటుంది.
ఆయన బాహుబలం నీకు సహాయం చేస్తాడు. దేవుని యొక్క లేఖనం మన పితరుల గురించి చెప్తున్న మాట, నా యొక్క బాహువుతో నా భుజముల మీద నేను గద్ద తన పిల్లలను ఏ విధంగా మోసుకొని వస్తుందో అలాగే ఇజ్రాయిల్ సైన్యం అంతటిని, ఇజ్రాయిల్ యొక్క సమాజం అంతటిని దేవుడు తన రెక్కల మీద మోసుకొని వచ్చాడు అని దైవజనుడు మోషే ద్వారా దేవుడు ఇజ్రాయిల్తో చెప్తున్నాడు. కనుక ఈ ఉదయకాలం ముందు నువ్వు గమనించాలి, నీ భారమంతా ఆయన మోస్తాడు. ఆయన బాహుబలం, ఆయన యొక్క హస్తం నీకు తోడై ఉండి నీకు సహాయం చేస్తుంది. ఈ నిరీక్షణ, ఈ విశ్వాసం ఈ రోజున నిన్ను ధైర్యపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధమైన మార్గాల్లో ఉండు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నావా, అప్పు సమస్యల్లో ఉన్నావా, కన్నీళ్లతో అనారోగ్యంతో ఉన్నావా, ఎటువంటి వేదనకరమైన దుఃఖకరమైన పరిస్థితుల్లో ఉన్నా దేవుని హస్తము నీకు తోడుగా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుని బాహుబలం నీకు సహాయం చేస్తుంది. అద్భుతమైన రీతిలో దేవుడు నీకు సహాయకుడిగా నిలుస్తాడు. మనకు తెలిసిన విషయమే, దేవుని యొక్క లేఖనంలో యేసయ్య జీవించిన ఆ కాలంలో పేతురుతో ఆయన చెప్తున్న మాట తెలుసు కదా, నీ పడవను కొంచెము లోతుగా నడిపించు, చేపలు పట్టునట్లుగా. పేతురు అంటున్నాడు కదా, అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డాను, ఒక్క చేప కూడా పట్టుకోలేదు, కానీ నీ మాట చొప్పున నేను లోపలికి నా దోణిని నడిపించి వలలు వేస్తానని ఆయన మాటకు విధేయుడై వలలు వేశాడు. ఆశ్చర్యం, 2 దోణిలు నిండిపోయాయి, వలలు పిగిలిపోయేంతగా చేపలు పట్టినట్లుగా లేఖనాల్లో మనం చూడగలుగుతున్నాం. సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఆయన మాట చొప్పున ఆయన యొక్క అడుగుజాడుల్లో మనం నడుస్తూ ఆయన చెప్పిందల్లా మనం చేయటం ప్రారంభిస్తే మనకున్నటువంటి ప్రతి కన్నీటికి కారణమైన ప్రతి అపవిత్రమైనటువంటి బంధకాలు, శక్తుల ప్రభావాలు అన్నీ నిర్మూలమైపోతాయి. దేవుని యొక్క ఆనందం, సంతోషాన్ని కలుగుతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఇంతకాలం మీరు మమ్మల్ని కాపాడి సంరక్షించారు, అందరిని బట్టి మీకు వందనాలు. ఈ రోజున నాయన అయ్యా, మా జీవితాలు మీరు ప్రేమించి ప్రేరేపించి, అయ్యా నా బాహుబలము అతనికి సహాయం చేస్తుంది, నా చెయ్యి అతనికి తోడుగా ఉంటుందని మీరు నాయన అతడు అని మీరు చెప్పారు. ఆ చోట మా పేర్లు పెట్టుకొని మేము చదివితే తప్పక మీరు మాకు సహాయం చేస్తారని మీ లేఖనాల ద్వారా, మీ ఆత్మ ద్వారా మీరు మాకు ఇచ్చినటువంటి ధైర్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నిజమే ప్రభువా, ఎంతమంది అయితే మీ మార్గాల్లో నడుస్తూ మీ చిత్తానికి లోబడి అయ్యా మీ ఆజ్ఞల అనుసారంగా నడుస్తూ నడిపించబడుతున్నారో వారందరికీ మీరు తోడే ఉండి నడిపించే దేవుడు అని, సహాయం చేసే దేవుడు అని మీ లేఖనాలు మాకు ధైర్యాన్ని ఇచ్చాయి. కనుక నా ప్రభువా, మీ కృప చేతనే, మీ బలమైన అభిషేకం చేత ఈ మాటలు వినని బిడలైన మా అందరి జీవితాల్లో అద్భుతంగా ఆశ్చర్యరీతిగా మీరు ఆదుకుంటూనాయన ప్రతి వారు మీకు సాక్షులే ఉండినట్లుగా, పిల్లల పరీక్షల్లోనూ అలాగే అనారోగ్య విషయంలోనూ, ఆర్థిక ఇబ్బందుల విషయంలోనూ, కన్నీటి బ్రతుకుల విషయంలో, అయ్యా ఒంటరిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో, దుఃఖ సాగరంలో ఉన్న నిబిడలకి మీ హస్తము, మీ బాహుబలము వారికి సహాయము చేయునుగాక. అద్భుతమైన రీతిలో నిబిడలు మీరు ఆదుకొని నీకు సాక్షిగా నిలబెట్టమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి, మనకు ప్రాముఖ్యంగా దేవుని మాట యందు విశ్వాసం ఉంచిన వారందరికీ ఆయన యొక్క సహాయము, ఆయన తోడ్పాటు అనుగ్రహించి నడిపించబడును. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభువు అందరికీ వందనాలు. నిశ్చయం దేవుడు మనకు తోడై ఉండి ఆయన యొక్క హస్తము, ఆయన బాహుబలం మనకు సహాయం చేస్తుంది. మాటలు విన్న నీవు దీవించబడి అనేకులకి కూడా ఈ యొక్క దీవెన వచనాలు తెలియచేసి ప్రభు పరిచర్యలో సహాయకురాలుగా ఉండాలని ప్రేమతో కోరుకుంటున్నాను. ప్రభు అందరికీ వందనాలు. ప్రభు మీకు తోడుగా